పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు పులివెందులే కాదు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతుంది. సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. 12వ తారీఖు ఎప్పుడా అని చూస్తున్నారు. 12వ తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నాం. ఎందుకంటే గత ఎలక్షన్స్ ఎందుకు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఏమో కానీ వాళ్ళు ఊరికే నామినేట్ చేసుకొని ఉంటే పోయిండు. అట్ట కాకోకుండా ఎలక్షన్ జరిపి సో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి, సో వాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ కూడా ఓట్లకు రానికోకుండా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే పులివెందుల సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 10,500 ఓట్లలో దాదాపు 3,900 చిల్లర, అంటే దాదాపు 4,000 ఓట్లు కలిగిన నల్లపరెడ్డిపల్లె, నల్లగొండూరుపల్లె, ఆ తర్వాత ఎర్రపల్లెకి సంబంధించి ఆ ఓట్లనే తారుమారు చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అంటే టోటల్గా ఆ ఊరిలో 600-700 ఓట్లు ఉంటే ఒక ఊరిలో, ఒక బూత్లో, ఆ బూత్లో ఉన్న ఓట్లన్నీ కూడా దాదాపు 2 కిలోమీటర్ల అవతల ఒక బూతును, 4 కిలోమీటర్ల అవతల ఒక బూతును, ఆ రకంగా ఈ ఊర్లోనూ ఆ ఊరికి, ఆ ఊరిలోనూ ఈ ఊరికి కూడా చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాను అన్నమాట. అంటే ఎంత దారుణం చూడండి. అంటే ఓటింగ్ శాతం తక్కువ కావాలి, సో దాంట్లో ఆ మధ్యలో వాళ్ళని భయపడిచ్చేసి ఓట్లకు రానికుండా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు.